హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో రౌండ్ నెక్ డిజైన్ని మనకి సైజెస్తో పని లేకుండా ఎలా నీట్గా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. డిజైన్ మనం యూ షేప్లో అయితే మనకి సైజెస్తో పని ఉంటుంది. ఇలా లైన్గా తీసుకుంటే మనకి సైజెస్తో అయితే పని ఉండదు. ఇలా లైన్గా ఉన్న డిజైన్ మనకి నెక్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో నీట్గా అంటించేసుకోవచ్చు. నేను ఇక్కడ క్లాత్ పైన స్టిక్ చేస్తున్నాను కాబట్టి పెన్సిల్తో యూ షేప్లో డిజైన్ గీసుకున్నాను లైన్గా రౌండ్ నెక్ డిజైన్ కోసం. కానీ పేపర్ స్ట్రేట్గా అంటించినట్లు యూ షేప్లో అయితే మనకి స్టిక్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. నేను ఇలా కట్ చేసుకున్నాను. ఫస్ట్ కట్ చేసుకొని స్టిక్ చేయడానికి ట్రై చేశాను. అయినా అంత నీట్గా అంటించడం రాలేదు నాకు. సైడ్స్కి ఇలా కట్ చేసుకొని మనం స్టిక్ చేసుకుంటే స్టిక్కర్ అతికించుకోవడానికి వస్తుంది, కానీ మనకి వర్క్ చేసేటప్పుడు కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది. నేను ఇలా ఫస్ట్ సైడ్కి కట్ చేసుకొని ఇలా అంటించేసుకున్నాను. సైడ్కి ఒక సైడ్ కట్ చేసుకోవడం వల్ల మనకి యూ షేప్లో అంటించడానికి కొంచెం నీట్గా సపోర్ట్గా ఉంటుంది. కానీ హ్యాండ్స్కి మొత్తం ఫుల్ డిజైన్ అంటించుకొని స్టిక్ చేసినట్లుగా యూ షేప్లో అయితే మనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ అంటించుకోవడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంది. డిజైన్ మనం ఇలా డిజైన్ లేని ప్లేస్లో పేపర్ని కొంచెం కట్ చేసుకుంటూ అతికించుకుంటే మనకి ఈజీగానే వస్తుంది. లేదు కొంచెం హార్డ్గా ఉందనుకున్నా కూడా ఇలా కాకుండా డిజైన్ వైజ్గా మనకి ఎలా డిజైన్ ఉంటుందో అలా ముక్కలుగా కట్ చేసుకొని కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇలా అంటించుకోవడానికి కూడా ఈజీగానే, అంత ఈజీగా అయితే రాదు, కానీ కొంచెం టైం పడుతుంది. మొత్తానికి మనం డిజైన్ అయితే అతికించేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది, కొంచెం రిస్కీగా కూడా అనిపిస్తుంది. ఫైనల్గా అయితే ఇలా సెట్ చేసుకున్నాను. ఇలా సెట్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు కావాలంటే, లేదనుకుంటే కూడా నేను వేరేలాగా చూపిస్తాను. సేమ్ డిజైన్ని నేను ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని రౌండ్ నెక్కి నీట్గా సెట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే రౌండ్ నెక్ రౌండ్గా నీట్గా ఎలా కావాలంటే అలా అతికించుకోవడానికి నాకు వీలుగా అనిపించింది. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని డిజైన్ నీట్గా కంటిన్యూ వచ్చేలాగా నీట్గా అంటించేసుకున్నాను. ఇది నాకు ఈజీగా అనిపించింది. కావాలంటే మీరు ఇలా కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇదైతే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనము ఇలా డిజైన్ చూసుకొని లైన్గా నీట్గా అంటించేసుకోవచ్చు. ఒకవేళ నెక్ రౌండ్ షేప్ కాకుండా కూడా వేరే షేప్ అయినా కూడా మనము ఇలాంటి ముక్కలుగా కట్ చేసుకుంటే నీట్గా అంటించేసుకోవచ్చు, కంఫర్ట్గా ఉంటుంది. నాకైతే ఫస్ట్ ప్రాసెస్ కంటే ఇప్పుడు ఇలా కట్ చేసి అతికించుకోవడం వల్ల ఈజీగా అనిపించింది. నేను ఇలాంటి రౌండ్ నెక్ డిజైన్స్కి ఇలా కట్ చేసి అతికించేసుకుంటాను. అప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, కుట్టుకోవడానికి కూడా ఈజీగా వస్తుంది. మనం అంటించుకునేటప్పుడు మనకి రౌండ్గా వస్తుందా లేదా డిజైన్ చూసుకొని అతికించుకుంటే సరిపోతుంది. నేను క్లాత్ పైన డ్రా చేశాను కాబట్టి నేను పెన్సిల్తో అయితే ఒకటి షేప్ అయితే గీసి పెట్టుకున్నాను, రౌండ్ నెక్ కోసం వేసుకోవడానికి వీలుగా. నేను ఇక్కడ కలర్ ప్రింట్ తీసుకున్నాను. ఈ స్టిక్కీ పేపర్ పైన కలర్ ప్రింట్ జిరాక్స్ తీసుకున్నాను. దీనిపైన ఏ మెటీరియల్ ఉందో, ఫ్లవర్కి అయితే మెటీరియల్స్ ఏం వాడలేదు, కానీ సేమ్ కలర్ వచ్చేలాగా చూసుకున్నాను. డిజైన్ అయితే సేమ్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలనుకున్నాను. ఫ్లవర్ ప్లేస్లో మాత్రం రిబ్బన్ యూస్ చేసుకున్నాను, మిగతాదంతా సేమ్గా స్టిక్ చేసుకున్నాను. ఇలా అయితే మనం ఒక 4-5 లైన్స్ తీసుకొని ఎలాంటి సైజు బ్లౌజ్కైనా సరే లైన్స్ ఉంటే మనము ఇలా నీట్గా అంటించేసుకోవచ్చు. ఇలా స్టిక్ చేసుకుంటే మనకి సైజుతో అయితే పని ఉండదు. నేనైతే మొత్తం ఇలా రౌండ్ నెక్కి సింపుల్గా స్టిక్ చేసేసుకున్నాను. ఫ్లవర్కి రిబ్బన్ యూస్ చేశాను. ఫ్లవర్కి
రిబ్బన్స్లో చాలా రకాలుగా స్టిక్ చేసుకోవచ్చు మనము. ఎలా కుట్టుకున్న రిబ్బన్ ఫ్లవర్ అయితే చూడడానికి లుకింగ్ చాలా బాగుంటుంది. బ్లౌజెస్ పైన మగ్గం వర్క్లో కూడా రిబ్బన్ వర్క్ యూస్ చేసుకోవచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. రిబ్బన్ వర్క్ కుట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి షేప్ వచ్చేలా కుట్టినా కూడా రిబ్బన్ వర్క్ అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది కుట్టడానికి. లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కూడా చాలా సింపుల్ మెథడ్లోనే చూపించాను. ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా స్టిక్ చేసుకోవాలి. మొత్తం మనం తీసుకున్న రిబ్బన్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా నీడిల్కి మనం రిబ్బన్ని తీసుకొని కొంచెం ఇలా తిప్పేసుకోవాలి, రోజ్ ఫ్లవర్ షేప్ వచ్చేలాగా. ఇంతే, చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు రోజ్ ఫ్లవర్స్ అయితే. రిబ్బన్ వర్క్కి బ్యాక్ సైడ్ నాట్ వేసుకొని అవసరం లేదు. ఇలా మనం జస్ట్ రిబ్బన్ని ఇలా చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఫ్లవర్స్ కూడా అన్నీ ఇలా నీట్గా ఫినిష్ చేసేసుకున్నాను సింపుల్గా. టైం కూడా ఎక్కువ పట్టదు రోజ్ ఫ్లవర్స్ వేసుకోవడానికి. లీవ్స్కి ఇక్కడ ఏ కలర్ ఉందో అదే కలర్ యూస్ చేసుకున్నాను. నేను ఇక్కడ డిజైన్లో ఏ మెటీరియల్ అయితే యూస్ చేశారో, ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ యూస్ చేయడానికి నేను మెరూన్ తీసుకున్నాను. లేదు మనకి కావాలి అనుకుంటే వేరే కలర్స్ కూడా మనం మార్చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిజైన్ కూడా సేమ్ అదే కలర్లో ఉంది కాబట్టి మనకి డిజైన్ అంతా సరిగ్గా కనపడట్లేదు. నేను వాడుతున్న థ్రెడ్ కూడా సేమ్ కలర్ ఉంది కాబట్టి మనకు అంత నీట్గా అనిపించట్లేదు. పేపర్ మెల్ట్ అయిన తర్వాత మాత్రం డిజైన్ చాలా బాగా కనిపించింది. ఈ పేపర్ వాడడం వల్ల మనకైతే క్లాత్కి కూడా మెటీరియల్కి కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మనం వర్క్ వేసుకునేటప్పుడు కూడా మనకి పేపర్ మనం అంటించి స్టిక్ చేసుకుంటున్నామనే ఫీలింగ్ అయితే అనిపించదు. చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరు ఇలాంటి డిజైన్ ఇలా రౌండ్ నెక్కి సెట్ చేసుకోవాలనుకుంటే మరి నేను కట్ చేసినంత చిన్నగా అయితే కట్ చేయొద్దు. అలా కట్ చేసుకుంటే మనకి స్టిక్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. చిన్న చిన్న ముక్కలు కాబట్టి మనం నీడిల్తో మనము వర్క్ చేసుకునేటప్పుడు పేపర్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. వీలైతే డిజైన్ని బట్టి కొంచెం పెద్ద సైజు మనము ముక్కలుగా కట్ చేసుకొని స్టిక్ చేసుకుంటే మనకి వర్క్ చేసుకునేటప్పుడు అంత ఇబ్బందిగా అయితే అనిపించదు. ఈ డిజైన్కి నేను చాలా చిన్నగా కట్ చేశాను కాబట్టి నాకు తెలిసింది, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. డిజైన్ని బట్టి కుదిరితే వీలైనంత ఎక్కువగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి వర్క్ చేసుకునేటప్పుడు కంఫర్ట్గా నీట్గా ఉంటుంది, లేదంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇలా రౌండ్ నెక్ కాకుండా మనకి హ్యాండ్స్కి కానీ హెవీ డిజైన్ మొత్తం పేపర్ నిండుగా వచ్చిన డిజైన్ అయితే మనకి ఇలా కట్ చేసుకునే పని ఉండదు కదా. అలాంటప్పుడు మనకి పేపర్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది రౌండ్ నెక్ కోసం మనం చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మనం ఈ స్టిక్కీ పేపర్ ఓన్లీ డిజైన్ కోసమే యూజ్ చేస్తామండి. మనము ఈ డిజైన్ పైన ఇలాంటి మెటీరియల్ వాడాలి, ఇలాంటి బీడ్సే వాడాలనే కండిషన్ అయితే ఏమి ఉండదు. మనం నార్మల్గా డిజైన్ ఎలా వేసుకుంటామో, ఎలాంటి మెటీరియల్ వాడుకోవాలని ఇష్టపడతామో అవన్నీ వాడుకోవచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే మన థ్రెడ్ వర్క్ మాత్రం ఫస్ట్ ఫినిష్ చేసుకోవాలి. గమ్తో స్టిక్ చేసుకునే వర్క్ ఏదైనా ఉంటే పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత వర్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ థ్రెడ్ వర్క్ మొత్తం ఫస్ట్ ఫినిష్ చేసుకున్నాను. రిబ్బన్స్ కానీ లీవ్స్ కానీ ఇక్కడ ఈ చిన్న పూసలు పెట్టి ఇలా వర్క్ కూడా నేను ఫస్ట్ ఫినిష్ చేసుకున్నాను. ఇది కూడా చాలా సింపుల్గా అయిపోయింది. నేను చాలా వరకు అన్ని సింపుల్ స్టిచెస్తోనే డిజైన్స్ వర్క్ చూపిస్తున్నాను. కొత్తగా వేసుకోవాలనుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా. థ్రెడ్ వర్క్ అయిపోయిన తర్వాత మిగతా పార్ట్ నేను పేపర్ మెల్ట్ అయిన తర్వాత గమ్తో స్టిక్ చేయాలనుకున్నాను, కానీ తర్వాత మళ్ళీ థ్రెడ్ వర్కే వేసుకున్నాను. ఈ స్టిక్కీ పేపర్ ఉండడం వల్ల నాకు రౌండ్ షేప్ నీట్గా కనిపించలేదు. పెన్సిల్తో డ్రా చేసుకున్నాను, అయినా కూడా పేపర్ వల్ల నాకు కనిపించలేదు. దానికోసం నేను పేపర్ మెల్ట్ అయిన తర్వాత
నెక్ రౌండ్గా డిజైన్ని తర్వాత వేసుకున్నాను. ఈ డిజైన్ చూడడానికి సింపుల్గా ఉన్న నాకైతే చాలా బాగా నచ్చింది. ఎల్లో ఫ్లవర్స్కి ఇంకా వైట్ పూసలు పెట్టిన తర్వాత డిజైన్ లుక్ అయితే చేంజ్ అయిపోయింది. కుట్టడం కూడా చాలా ఈజీగానే ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది. అన్ని సింపుల్ ట్రిక్స్తోనే చాలా సింపుల్ బేసిక్ స్టిచెస్తోనే వర్క్ అయితే ఇలా ఫినిష్ చేసుకోవచ్చు. బేసిక్ స్టిచెస్ నేర్చుకుంటే సరిపోతుంది. వర్క్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత నేను పేపర్ మెల్టింగ్ కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను.
డిజైన్ అయితే మొత్తం ఇలా ఫినిష్ అయిపోయింది. ఈ వాటర్లో అయితే మిక్స్ చేయని అవసరం లేదండి. దీంట్లో అయితే ఓన్లీ ఇంట్లో వాడుకునే వాటరే ఉన్నాయి. ఆ వాటర్లో ఇంకేం మిక్స్ చేయని అవసరం లేదు. నీళ్ళు కూడా వేడి నీళ్ళు పెట్టాల్సిన అవసరం అయితే ఏముండదు. ఇక్కడ పేపర్ చాలా కొంచెమే ఉంది కాబట్టి పెట్టగానే 5 మినిట్స్లో మెల్ట్ అయిపోయింది. ఇక్కడ మనం వాడిన డిజైన్ పేపర్ కలర్ జిరాక్స్ కాబట్టి పేపర్ కలర్లో కనపడుతుంది మెల్ట్ అయిన తర్వాత. మనకి బ్లాక్ అండ్ వైట్లో వాడిన షీట్తో అయితే మనకు ఆ వీడియోస్లో అంత కనపడలేదు. ఈ వీడియోలో పేపర్ కలర్ కాబట్టి మనకి మెల్ట్ అయిన తర్వాత పార్ట్ అంతా కనపడింది. ఇలా పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత నెక్కి చిన్నగా డిజైన్ చేసుకున్నాను కొన్ని బీడ్స్ యూస్ చేసి. డిజైన్లో మనకు ఆల్రెడీ వైట్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇలా సెట్ చేసుకున్నా చాలా సింపుల్గా. కావాలంటే ఈ ప్లేస్లో గోల్డ్ చైన్ కానీ ఇంకా థ్రెడ్ వర్క్ అయినా పెట్టుకోవచ్చు. అది కామన్గా ప్రతి నెక్కి అదే పెట్టుకుంటాం కదా, నేను కొత్తగా ఇలా ట్రై చేశాను. నాకైతే ఈ నెక్ డిజైన్ చాలా బాగా నచ్చింది. నేను పెన్సిల్తో డ్రా చేసుకున్నాను కాబట్టి బేస్ దానిపైన చూసుకుంటూ ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. జస్ట్ 2 బీడ్స్ ఇలా పెట్టుకొని మధ్యలో ఒక 3 పెట్టేసుకోవాలి. కావాలంటే ఈ ప్లేస్లో మనకి చైన్స్తో కలిపి ఉన్న వేరే డిజైన్ అయినా వేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా సింపుల్గా వర్క్ అయితే ఇలా ఫినిష్ చేసుకున్నాను. చూడడానికి అయితే వేసుకోవడం సింపుల్గా వేసుకున్నా, నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది. ఫైనల్గా డిజైన్ ఇలా వచ్చింది చూడడానికి. ఫ్లవర్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. స్టిక్కీ పేపర్ పైన డిజైన్ ప్రింట్ చేసుకొని ఇలా మనకు కావాల్సిన డిజైన్ మనమే వేసుకొని మనమే ఓన్గా డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా చాలా యూనిక్ డిజైన్స్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.